కాకినాడ నగరంలో నిర్వహిస్తున్న 5 అన్న క్యాంటీన్ల పనితీరును ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం సంతచెరు సమీపంలో అన్న క్యాంటీన్ కమిషనర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహణ పరిశీలించారు. ఉదయం అల్పాహారం తీసుకోవడానికి వచ్చిన ప్రజలను పలకరించి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, సిబ్బంది వ్యవహార శైలి, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా, ఆహారం సమయానికి అందుతుందనే అంశాలపై కూడా ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో ప్రతిరోజు నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. క్యాంటీన్లో త్రాగునీటి సదుపాయం సక్రమంగా ఉందా, పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారనే అంశాలను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి కనకారావు, అసిస్టెంట్ ఇంజనీర్ అర్జున్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన అన్నా క్యాంటీన్కి విజిట్ చేయడం జరిగింది. ఈ సంత చెరువు దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ని మనం విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్లో 4 విషయాలు మనం పరిశీలి చేస్తాము. ఒకటి, వచ్చిన ప్రజలతోటి మన సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలి. ఫస్ట్గా సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్కి మన డిఈ గారిని ఇన్ఛార్జ్ చేసాము, ప్లస్ ఈఈ గారు కూడా ఇన్ఛార్జ్. దీనికి ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించింది శానిటైజేషన్లో కానీ, రుచి విషయంలో కానీ, అదేవిధంగా మనకి డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ప్రజలతో మనకి హైజెనిక్గా వాళ్ళు ఫాలో అవుట్ విషయంలో కానీ, మన క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో కూడా సక్రమంగా ఉండే విధంగా మనం చేస్తున్నాము. దానికి సంబంధించి మనకి మన ఈ గారు, అదేవిధంగా ఆయనకి సహాయంగా మళ్ళీ డిఈ గారిని కూడా దీన్ని స్పెషల్గా ఇన్ఛార్జ్ చేస్తాము. ఇక్కడ ఏ విధమైన చిన్న చిన్న లోటుపాటు ఉన్నా వారు చూసుకుని వారు రెక్టిఫై చేయాల్సిన ఆవశ్యకత వారు ఉంది. అదేవిధంగా నాట్ ఓన్లీ దిస్, అన్ని క్యాంటీన్స్ కూడా ఇన్ఛార్జ్ ఆఫీస్ మన అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మనకి మొత్తం మన 5 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. 5 అన్న క్యాంటీన్లో మనకి కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడటం వల్ల మనకి సిలియన్ ఫీడ్బ్యాక్ వస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ శానిటేషన్ వర్కర్స్ క్లీన్ చేయించడానికి శానిటరీ సెక్రటరీ చేసాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ అది సిబ్బంది లేకుండా మన ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి చేసాము. అదేవిధంగా ప్లానింగ్ సెక్రటరీని కూడా ఇక్కడ 3 కూడా ఇన్ఛార్జ్ చేస్తాం. ఇక ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా పరిసర ప్రాంతాలుగా ఉంచడం కోసం, అదేవిధంగా మనకి సమ్మర్లో వచ్చే వెంటనే ప్రజలు నీళ్ళు ఉండటం కోసం మళ్ళీ గ్రీన్ షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.